ఫ్రెండ్స్, ఇంకా మేము రూమ్లో ఫాస్ట్గా రెడీ అయిపోయి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది వచ్చేసి నార్త్ గోపురం. ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత అందరం నామం అయితే పెట్టించుకున్నాం. అరుణాచలం తర్వాత మేమైతే తిరుపతి వెళ్దామని ప్లాన్ వేసుకున్నాం. బట్ బ్రేక్ దర్శనం టికెట్ల కోసం మా ఫ్రెండ్స్ ఇద్దరు ట్రై చేశారు. దొరకకపోవడం వల్ల తిరుపతి ప్లాన్ కాస్త వేరే ప్లాన్గా మారింది. మేము ఇంకా ట్రిప్లో ఎక్కడికి వెళ్ళామో నెక్స్ట్ షార్ట్స్లో చూసేయండి. నార్త్ గోపురంలో నుంచి వెళ్తే మెయిన్ గాడ్ టెంపుల్ చాలా దగ్గరగా ఉంటుంది. అదే రాజగోపురం దగ్గర నుంచి వెళ్తే ఫస్ట్ నుంచి అన్ని టెంపుల్స్ కవర్ చేసుకుంటూ రావచ్చు. మేము టెంపుల్ లోపలికి వెళ్ళినమ్మటనే ఫస్ట్ టెంపుల్ మొత్తం ఒక లుక్ వేసేసి ఫస్ట్ కోనేరు దగ్గరికే వెళ్ళాము. కోనేరులో అయితే చిన్న ఫిషెస్ చాలా ఉన్నాయి, ఇంకా డక్స్ కూడా ఉన్నాయి. ఆ కోనేరు దగ్గర నుంచి ఉంటే అలా ప్లెజెంట్గా ఉంది. ఇంకా కోనేరునే చూస్తూ ఉండాలనిపిస్తుంది. తర్వాత అయితే టెంపుల్ నమూనా అంటారు అనుకుంటా దీన్ని, నాకు క్లారిటీగా తెలీదు. దీన్ని చూడడానికి అయితే వెళ్ళాం. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇది చూడలే నేను, మరి దాని పక్క నుంచి వెళ్ళినా చూడలేదేమో, మిస్ అయిపోయా. తర్వాత అయితే టెంపుల్ లోపలికి దర్శనానికి వెళ్ళి వచ్చాము. ఇంకా టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మా పేక్ష బేబీ క్యూట్ పనులన్నీ చేస్తుంది. ఓం నమ శివాయ అంటే చక్కగా 2 చేతులు దగ్గరికి పెట్టి దండం పెడుతుంది. ఆ తర్వాత అయితే మేము ఈ వృక్షం చూడడానికి వచ్చాం. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా బలులు అయితే కనిపించినాయి. ఈసారి 3 కనిపించడానికే చాలా కష్టంగా కనపడ్డాయి. ఇక్కడ నేను మీకు క్లారిటీగా ఒకటి అయితే కనిపించింది, అది సర్కిల్ చేసి చూపిస్తా చూడండి. ఈ ప్లేస్ ఎక్కడ ఉంటుందంటే మెయిన్ గాడ్ని చూడడానికి లోపలికి వెళ్ళేటప్పుడు దర్శనం లైన్ ఉంటుంది కదా, ఆ లైన్కి ఆపోజిట్లో ఉంటుంది. జాగ్రత్తగా చూడండి వెళ్ళినప్పుడు. ఇంకో సైడ్ ఆపోజిట్ ఏమో లైన్కి ఇలా సర్కిల్ చేసి ఉంటుంది. ఆ సర్కిల్లో నుంచి 9 గోపురాలు కనపడతాయి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి. ఇక్కడ 3 గోపురాలు కనపడతాయి, ఇక్కడ 2 గోపురాలు కనిపిస్తాయి. ఇది ఎండలో చూడడం కన్నా ఈవినింగ్ టైం అయితే ఇంకా బాగా కనపడుతుంది. ఇక్కడ 2 గోపురాలు ఉన్నాయి, మళ్ళీ బ్యాక్ సైడ్ అయితే 2 గోపురాలు ఉంటాయి. మొత్తం 9 గోపురాలు ఉంటాయి. చాలా మంది 7, 8 అలా అనుకుంటున్నారు క్లారిటీగా కనపడకపోయేసరికి. ఇంకా నార్త్ గోపురం నుంచే మళ్ళీ బయటకు వచ్చేసాం. ఫుల్ ఎండలు. లోపల కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఎండకు అంత క్లారిటీగా ఏం రాలా. ఇంకా బయటకు వచ్చి మంచిగా సోడా తాగి రమణ మహర్షి ఆశ్రమం దగ్గరికి అయితే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత పెద్ద బాంబు వెళ్ళింది. రమణ మహర్షి ఆశ్రమం క్లోజ్ చేసింది. ఇంకా దాని ఎదురుగానే ఈ హోటల్కి వెళ్ళాం. లాస్ట్ టైం నాకు సాంబార్ ఇడ్లీ చాలా బాగా నచ్చింది ఈ హోటల్లో. సో ఈసారి కూడా ఇందులోనే ఫుడ్ తిందామని వెళ్ళాం. ఫుడ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. మేమైతే బిర్యానీ తిన్నాం. మహర్షి ఆశ్రమం ఏమో 2కి ఓపెనింగ్, అది 1:30కే లంచ్ అయిపోయింది. ఇంకా బయట కొంచెంసేపు వెయిట్ చేసాం. బట్ ఎండకి ఉండలేక ఇంకా మా రూమ్కి అయితే వెళ్ళిపోయాం. ఈ రెస్టారెంట్ ఆశ్రమంకి ఆపోజిట్లో ఉండటం వల్ల చాలా మంది ఫారినర్స్ వచ్చి ఇక్కడే ఫుడ్ తింటున్నారు. మా పేక్ష బేబీ వాళ్ళు డిఫరెంట్గా ఉండేసరికి అలానే చూస్తుంది. నెక్స్ట్ అయితే గిరి ప్రదక్షిణ షార్ట్స్ వస్తాయి, చూసేయండి ఫ్రెండ్స్. బాయ్.